ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వరుస క్షిపణి దాడులతో భయంతో వణికిపోతున్న జనం సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. యుద్ధంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో ఏవియేషన్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగుతున్నారు. ఇది కాస్త ఘర్షణలకు దారితీసింది. ప్రస్తుతం టెల్ అవీవ్ బేస్ గురియర్ ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వరుస క్షిపణి దాడులతో భయంతో వణికిపోతున్న విదేశీయులు ఇజ్రాయెల్ను వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. యుద్ధంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో ఏవియేషన్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. తమకు ఇక్కడ రక్షణ లేదని వెంటనే విమానాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం టెల్ అవీవ్ బెన్ గురియర్ ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.